చివరి రోజుల్లో రామలింగయ్య గారి పొలిటికల్ క్యారెక్టర్స్ కనుక మీరు చూస్తే ఎంతటి వాడు ఎలా ఈ పరిస్థితికి వచ్చాడని మీకే చూసిన వాడికే బాధ కలుగుతుంది. రాజకీయ పరంగా చూసుకోవాలనుకుంటే వ్యతిరేకం ఏ పార్టీ సార్ ఆయన? ఆయనకి రాజకీయ పరంగా చూసుకుంటే ఏ పార్టీ అని కాదండి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో రాజకీయ చైతన్యం కన్నా కుల చైతన్యాన్ని మనం ఆశ్రయిస్తేనే చాలా అడ్డంగా నరుక్కుని మన పనులు మనం చేసుకోగలం అనుకున్నాడు. ఆయన మారిపోయాడు అంతే. ఓకే ఓకే. నేను ఇంకంతకన్నా ఇంకోటి ఏమి కారణం కనిపించట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక చోటకి సమీకరించుకున్నారు. ఇది మొత్తం ఇది ఇప్పుడు ఆయన చేసినటువంటి పరిస్థితి అంతా కూడా ఇప్పుడు ఆయన్ని ఏదైతే ఆకాశం మీద పెడుతుందో దానికి ఉన్నటువంటి దాని కింద ఉన్నటువంటి పరిస్థితి ఇదే. ఓహో ఓకే. నేనంటున్నా ఆయన కావాలని తీసుకున్న నిర్ణయం ఎవరు ఏం చేయలేరు. ఓకే ఓకే. కానీ మరి అదే రాజారావు గారు ఆ పని చేయలేదుగా. రాజారావు గారు మరి రైట్ అదేలే. అదే రామచంద్రారెడ్డి ఆ పని చేయలేదుగా. ఓకే. రామచంద్రారెడ్డి అంటే రాజారావు గారికి రైట్ హ్యాండ్. ఆయన చేయలేదు. వాళ్ళు ఎవరూ చేయని పని ఈయన సాహసించి చేశాడు. చేయాలనుకున్నాడు కనుక చేశాడు. మరి అప్పుడు ఆ రెడ్డిస్ కానీ కమ్మ కానీ ఇట్లా కొంతమంది రాజులు కానీ బ్రాహ్మణ్స్ కానీ వీళ్ళందరికీ దూరం అవ్వాల్సి వచ్చేదా మరి ఆయన? అది మనసులో జరిగే పరిణామం, ఎవరు చెప్పగలరు? అది వాళ్ళ మనసుల్లో జరిగేటువంటి పరిణామం, ఎవరు మనం చెప్పలేము. ఓకే. అదే ఆయన కావాలని అలా ఉండి ఒక లైన్లో మనం నరుక్కు రావాలి అని అనుకున్నాడు. నరుక్కుని వచ్చాడు. ఈ ప్రాసెస్లో నరుకు రావడం అంటే అడ్డంకుల్ని 1 by 1 తీసుకొని రావడం అంతే. మరి అక్కడ శత్రువు ఏర్పడతారే? ఎందుకు ఏర్పడు? మీకు రాహుల్ సాంకృత్యాయన్ అని ఒక పేరుంది. అంటే దాని అర్థం ఏమిటి? రాహుల్ సాంకృత్యాయన్, ఆటంకములను అధిగమించువాడు అని. ఓకే. రాహుల్ సాంకృత్యాయన్ అంటే ఆయన మొత్తం మానవ చరిత్రనంతనే ఆ కాన్సెప్ట్ నుంచి గ్రంథాలు రాశాడు రాహుల్ సాంకృత్యాయన్. ఈయన కూడా అలాగే ఒక అబ్జర్వేషన్ నుంచి ఇంత పని చేయాలనుకున్నాడు, అంత పని చేశాడు.